అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఇక ధనత్రయోదశి అనేది ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. నిజానికి దీపావళి అనేది 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల్లో దీపావళి యొక్క మొదటి రోజును ధనత్రయోదశి అని, మరుసటి రోజు నరక చతుర్దశి అని, మూడవ రోజు అమావాస్య, అంటే అది దీపావళి అమావాస్య. ఆ రోజు మనం దీపావళి జరుపుకుంటున్నాం. ఆ తర్వాత రోజు వచ్చేది పాడ్యమి, ఆ రోజును బలిపాడ్యమిగా. ఇక 5వ రోజు చివరి రోజు యమద్వితీయగా, అంటే ఆ రోజు భగినీ హస్త భోజనం అనేది జరుగుతుంది. ఇలా దీపావళిని 5 రోజుల పండుగగా ఒకప్పుడు జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా జరుపుకోవడం లేదు. ఏదో కొంతమంది మాత్రమే శాస్త్రోక్తంగా ఈ 5 రోజులు జరుపుకుంటూ ఉన్నారు. ఇక దీపావళిలో మొదటి రోజు ధనత్రయోదశి అని చెప్పుకుంటున్నాం కదండి. ఈ ధనత్రయోదశి రోజు మనం అమ్మవారిని పూజించుకుంటాం, లక్ష్మీదేవిని పూజించుకుంటాం. మరి లక్ష్మీదేవి భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, కలియుగం ప్రారంభమైనప్పుడు ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని తెలుసుకోవడానికి భృగు మహర్షి బయలుదేరాడట. బయలుదేరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో ఇతను వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు ఇతన్ని పట్టించుకోలేదట. అప్పుడు చాలా కోపం ఆ భృగు మహర్షికి వచ్చింది. ఇక ఆ కోపం రావడమే కాకుండా విష్ణుమూర్తి వక్షస్థలం మీద అతను భృగు మహర్షి కాలుతో తంతాడట. అది అమ్మవారికి చాలా బాధేస్తుంది. అలా తన్నడం ఏంటి అనేసి, అది కూడా ఒక మహాముని ఇలా చేయడం ఏంటి అని బాధపడుతుందట. విష్ణుమూర్తి వక్షస్థలము లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి చాలా బాధపడుతుందట. ఇక యువతల పక్క విష్ణుమూర్తి ఆ కోపోద్రిక్తుడైనటువంటి భృగు మహర్షి కాళ్ళని పట్టుకొని క్షమించమని అడుగుతూ, అక్కడ అరికాలిలో ఉన్నటువంటి ఒక నేత్రం ఉంటుంది, ఆ నేత్రాన్ని అదివేస్తాడట. అక్కడితో భృగు మహర్షి యొక్క అహంకారం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆయన మరలా స్పృహలోకి వచ్చి, ఇలా చేశానా నేను అని చాలా బాధపడి క్షమించమని మళ్ళీ వేడుకుంటాడు, ఆ విష్ణుమూర్తిని వేడుకుంటాడనమాట. ఇలా ఇదంతా జరుగుతుంది. కానీ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా కోపం వస్తుంది. విష్ణుమూర్తి వక్షస్థలం తన నివాస స్థానం కాబట్టి ఆ స్థానాన్ని తన్నినందుకు చాలా బాధపడి, అసలు నేను ఇక్కడ ఉండను అని భూమి మీదకి వచ్చేస్తుందట. అలా భూమి మీదకి రావడమే కాకుండా తన పుట్టిల్లైనటువంటి కరవీరాపురం, మహారాష్ట్రలోని కోల్హాపూర్, అక్కడికి వచ్చేస్తుందట. అక్కడే స్థిరంగా ఉంటుందన్నమాట. ఇది తెలుసుకున్నటువంటి ఈ కుబేరుడు లక్ష్మీదేవిని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను పూజించి ఇక్కడే కొలువై ఉండమ్మా అని చెప్పాడట. అలా భూమికి ఈ లక్ష్మీదేవత రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి రోజు జరిగింది కాబట్టి, అంటే భూమికి వచ్చింది కాబట్టి అమ్మవారు మనం ధనత్రయోదశిగా జరుపుకుంటాం. లక్ష్మీదేవి అంటే సిరి సంపదలు కలిగింది కదా, ధనాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఇదంతా ఎప్పుడు జరిగింది? త్రయోదశి రోజు జరిగింది. అందుకే ఈ రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటామన్నమాట. ఇంకా ఈ నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోజును ధనతరస్ అనేటువంటి పేరుతో వాళ్ళు ధనత్రయోదశిని జరుపుకుంటూ ఉంటారు. ఇది ఒక కథ. ధనత్రయోదశి రోజు మనం అమ్మవారిని పూజించుకుంటాం. ఇంకా ధనత్రయోదశి కాదండి, ఈ 5 రోజులు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని మనం దీపావళి కానీ తర్వాత వచ్చే 3 రోజులు కానీ, మొత్తానికి ఈ 5 రోజుల పండుగలో లక్ష్మీదేవి అమ్మవారిని మనం కొలుచుకుంటాం. ఇది ఒక కథ. ఇంకా ఇంకొక కథ ఏంటంటే, ధనత్రయోదశి నాడు ధన్వంతరి పుట్టినరోజు. ఈయన ఆయుర్వేదానికి మూలం అన్నమాట. పాలసముద్రం చిలుకుతూ ఉంటారు కదా, అది కూడా వాసుకి అనే సర్పాన్ని పాముగా తాడుగా చేసుకొని చిలుకుతూ ఉంటారు కదా. అలా చిలుకుతూ ఉన్నప్పుడు కొన్ని
బయటకు వచ్చాయి. అదేంటంటే రావి వృక్షము, వేప వృక్షము, శమీ వృక్షము, తర్వాత అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు రావడము, తర్వాత ధన్వంతరి రావడము, ఇలా ఒకరి తర్వాత ఒకరు రావడం అనేది జరిగిందనమాట. అలా త్రయోదశి నాడు జరిగింది. అందుకని ఈ రోజున ధనత్రయోదశి రోజు ధన్వంతరి పుట్టినరోజుగా మనము ధన్వంతరిని పూజించుకుంటాం. ఈయన ఆయుర్వేదానికి మూల వైద్యుడు అనమాట. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఆయన నమస్కరించుకుంటారనమాట. ఇంకా ఆయుష్ ఆరోగ్యం అంతా బాగుండాలనేసి ధన్వంతరిని కూడా పూజించుకుంటాం. కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ధన్వంతరిని మరియు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.